హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే మరో 2 రోజులు కోస్తాంధ్రలో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు రైతులు తమ పంటను ముందస్తుగా భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈసారి రాయలసీమ కూడా అకాల వర్షాలు ముంచెత్తుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కోస్తాంధ్ర, తెలంగాణ 2 చోట్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ ఉరుములు మెరుపులతో అకాల వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కోస్తాంధ్రలో అకాల వర్షాలకు 7 చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా 6 చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ భారీ ఉరుములు మెరుపులతో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున అటు ప్రజలు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకుని చెట్ల కింద, టవర్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ముందు అటు ఉత్తర కోస్తాలో అకాల వర్షాలు ఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అకాల వర్షాలు మొదలై మధ్యాహ్నానికి ఇటు మధ్య కోస్తా, దక్షిణ కోస్తాకి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం ఏపీలో శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మిగతా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు రాయలసీమలో కూడా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు నంద్యాల, కడప, కర్నూలు, అటు బళ్ళారి దగ్గరలో ఉన్న జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు కూడా ఇటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఉంటే ఈ అకాల వర్షాలు ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అటు రైతులు, రైతు కూలీలు తగు జాగ్రత్తలు తీసుకుని తమ ప్రాణాలు కాపాడుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాలు ఇప్పటికే చాలామంది చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా నిన్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో కొట్టుకుపోయినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు రాగల 2 రోజులు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు రాగల 4-5 రోజులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా ఉష్ణోగ్రత తగ్గి 40 డిగ్రీలకు దిగి వచ్చినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ తెలంగాణలో కాస్త వర్షాలు తక్కువగా ఉండటంతో అక్కడ 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అలాగే ఏపీలో కూడా ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ఏపీలో 40 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజా వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వాచింగ్. ధన్యవాదాలు.